వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ మాధురి. సొరంగంలో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ముమ్మరం. టన్నెల్లోకి మరోసారి కడావర్ డాక్స్ ఎల్ఎల్బీసీ ప్రత్యేక అధికారి శివశంకర్ లత్తేటి గురువారం ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారి శివశంకర్ లోతోటి నియమించగా ఈరోజు ఉదయం 10 గంటలకు సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు పలు సలహాలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా శివశంకర్ లోతేటి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలు 34 రోజులుగా నిరంతరం సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు, ప్రతిరోజు 3 షిఫ్టుల్లో 600 మంది సిబ్బంది పాల్గొంటూ సహాయక చర్యలు చేపడుతున్నట్లు, సహాయక బృందాల మధ్య పూర్తిస్థాయి సమన్వయంతో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నట్టు తెలియజేశారు. టన్నెల్ ప్రమాదం జరిగిన రోజు నుంచి నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, సహాయక చర్యల్లో భాగంగా సొరంగంలో ఉన్నటువంటి మట్టిని, టీబీఎం భాగాలను, ఊట నీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నట్లు, రెట్టింపు సహాయక బృందాలచే సహాయక చర్యలను చేపడుతున్నట్లు వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్మీ అధికారి వికాస్ సింగ్, మేజర్ డాక్టర్ విజయ్ కుమార్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ వైద్య, కల్వకుర్తి ఆర్డీఓ శ్రీనివాసులు, ఎన్డీఆర్ఎఫ్ అధికారి అసిస్టెంట్ కమాండెంట్ కిరణ్ కుమార్, ఎస్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే అధికారి ఎన్ చంద్ర, హైడ్రా అధికారులు, జేపే కంపెనీ ప్రతినిధులు, ర్యాట్ హోల్ మైనర్స్ ప్రతినిధి ఫిరోజ్ కురేషి, కడవర్ డాగ్ ప్రతినిధి బృందం తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. So you are in Kerala disaster management. Long smart. they will do so अभी they will किस मिला है Okay, see, what we do, that will identify our people will decide because they already have gained some experience. Okay, where not to, then they will decide. First let me try it. Now you try your best because you are here now, so चलना पड़ता है आपका हमने ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే చీఫ్ సెక్రటరీ గారు నన్ను ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా వేయడం జరిగింది ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం. అందులో భాగంగా ఇక్కడ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అరవింద్ సార్కి రిపోర్ట్ చేయడం జరిగింది. వెంటనే ఇక్కడ మొత్తం పనిచేస్తున్న వింగ్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసి రివ్యూ చేసి ఇక్కడ ఏవైతే ఈ ఎక్స్కవేషన్ యాక్టివిటీస్ ఉన్నాయో వీటన్నిటిని కూడా స్పీడప్ చేయడం జరుగుతుంది. 3 షిఫ్టుల్లో సుమారు 11 వింగ్స్ పనిచేస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ముఖ్యంగా సింగరేణి కాలరీస్, అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే, హైడ్రా, కేరళ పోలీస్, ఇలా ఒక 11 వింగ్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి. షిఫ్ట్కి ఒక 200 మంది వరకు పనిచేస్తున్నారు. మొత్తం 600 మందితో ఇక్కడ సహాయ కార్యక్రమాలు అన్నది, ఈ ఎక్స్కవేషన్ యాక్టివిటీస్ అన్నది ముమ్మరంగా జరుగుతున్నాయి. సో ప్రతి షిఫ్ట్లోనూ కూడా వర్కర్స్తో కానీ అలాగే సూపర్వైజర్ ఆఫీస్ అందరితో కోఆర్డినేట్ చేసి ఇంకా ఇప్పుడు ఏదైతే మనకి ఇంకా మిగిలిపోయిన స్ట్రెచ్ ఉందో ఆ స్ట్రెచ్ అంతా కూడా ఎర్త్ అంతా కూడా ఎక్స్కవేట్ చేయడానికి పూర్తి స్థాయిలో ప్లాన్ చేశాము. ఇక్కడ ఒక ఈరోజు కెడవర్ డాగ్స్ని కూడా పంపించి ఇంకొకసారి ఏమైనా అక్కడ ఫైండ్ అవుట్ అవుతుందేమని చెప్పి అది కూడా ఈరోజు ప్లాన్ చేశాము. సో ఇప్పుడే మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. సో ఇలా ప్రతి షిఫ్ట్లో కూడా
ప్రాపర్గా అన్ని వింగ్స్ మధ్యలో కోఆర్డినేషన్ ఉందా, అందరూ వర్కర్స్ కూడా వెళ్తున్నారా లేదని చూసి ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ అన్నింటినీ కూడా స్పీడప్ చేసి సాధ్యమైనంత వేగంగా టోటల్ బాడీస్ అన్నింటినీ కూడా వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.